కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 2 మండలాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎంపీడీఓ కార్యాలయాల్లో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ 2 జడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏపీఎస్పీ బెటాలియన్స్, డ్రోన్స్, క్లస్టర్ ఆధారిత పోలీస్ పర్యవేక్షణ, మొబైల్ సర్వేలైన్స్ వాహనాలతో సహా అన్ని స్థాయిల్లో భద్రతను పటిష్టం చేశారు. మరికొద్దిసేపట్లో పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు, అక్కడ ఎన్నికల అధికారులు చేసినటువంటి ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఇక్కడ అంటే ఈరోజు కడప జిల్లాలో పులివెందుల, మరో పక్క ఒంటిమింట్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు అవ్వచ్చు, ఎన్ని గంటలకి ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అక్కడ ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సుధీర్. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, అలాగే ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో కూడా పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే కనుక పూర్తిస్థాయిలో పోలింగ్ సిబ్బంది కూడా చేరుకున్న పరిస్థితి అవుతుంది. అయితే నిన్న సాయంత్రమే పూర్తిస్థాయిలో కూడా పోలింగ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు చేరుకోవడం జరిగింది. అయితే రాత్రి వాళ్ళకి ఇచ్చినటువంటి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేయడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభంగానుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే ప్రక్రియ నడుస్తూనే ఉంటుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎన్నికల అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఆ పోలింగ్ సెంటర్ల వద్ద పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈసారి ఏదైతే జనరల్ ఎలక్షన్ తలపించిన విధంలో కూడా ఏదైతే పులివెందుల జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల మండలంలో ఉన్నటువంటి దాదాపుగా 6 పంచాయతీలకు గాను దాదాపుగా ఇక్కడైతే 15 పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 పోలింగ్ బూతుల్లో మనం చూసుకుంటే కనుక అతి సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా పూర్తిస్థాయిలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఏదైతే నల్గొండవారిపల్లి, అలాగే మరోపక్క నల్లపరెడ్డిపల్లి, అలాగే బయ్యనపల్లి, ఈ 3 గ్రామాలు కూడా పూర్తిస్థాయిలో ఇంపార్టెంట్. ఈ 3 గ్రామాల్లో దాదాపుగా మనం చూసుకుంటే ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున ఉంది. అయితే 2 పార్టీలు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ 3 గ్రామాలు ఉన్నాయి, ఈ 3 గ్రామాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక హైలైట్ ప్రకటించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే అక్కడ కేంద్ర బలగాలను కూడా పెట్టడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు వజ్రా కావచ్చు, అలాగే ప్లాటూన్ కావచ్చు, పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈసారి అక్కడైతే కనుక పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల్లో దాదాపుగా ఈ జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుందో దీనికి దాదాపుగా మనం చూసుకుంటే కనుక 10,601 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ 10,601 ఓట్లలో ఎన్ని పోలు అవుతాయి ఏంటి అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట్టలో చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికీ కూడా అక్కడ కూడా దాదాపు మనం నిన్న చూసుకోవచ్చు, నిన్నటి నుంచి ఎంపీడీఓ కార్యాలయం నుంచి కూడా ఇప్పటికే పోలింగ్ సామాగ్రి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పూర్తిస్థాయిలో కూడా 7 గంటలకు కూడా పూర్తిస్థాయిలో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కనుక మొదలు కాదని చెప్పుకోవచ్చు. అలాగే ఒంటిమిట్టలో మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఇప్పటికే కొన్ని ఏదైతే సమస్యాత్మక అతి సమస్య ప్రాంతాలు కూడా పోలీసులు కనుగొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఒంటిమిట్ట, అలాగే సాలాబాద్, అలాగే మనం చూసుకుంటే చింతరాజపల్లి, అలాగే మాధవరం, ఈ 4 ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే కనుక అతి సమస్యాత్మక ప్రాంతాలుగా చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా అటు లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున పహారాగా వస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా ఒంటిమిట్టలో 13 పంచాయతీలకు గాను ఇక్కడైతే మనం దాదాపుగా 30 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందులతో పోలిస్తే కనుక ఒంటిమిట్ట దాదాపుగా ఇక్కడ ఓట్ల సంఖ్య చూసుకుంటే కనుక దాదాపుగా 20,000 పైచిలకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం చూస్తే కనుక
ఏదైతే 26,600 ఓట్లు ఉన్నాయి. అంటే పులివెందులతో పోలిస్తే కనుక ఒంటిమిట్టే దాదాపుగా పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మనం చెప్పామో ఆ 4 కూడా అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా రైట్ సుధీర్, అంటే 2 జడ్పీటీసీలు కూడా ఇటు పక్క పులివెందుల అటు ఒంటిమిట్ట ఈ 2 ఎన్నికలను కూడా అటుపక్క కూటమి ప్రభుత్వం మరో పక్క వైసీపీ కూడా ప్రతిష్టాత్మక తీసుకుందనుకోవచ్చా? గతంలో అంటే ఈ పులివెందుల నియోజకవర్గం అంటే వైసీపీకి అంటే ఒక కంచుకోట లాంటిది. అట్లాంటి కంచుకోటలో పాగా వేయాలని కూటమి నాయకులు అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి అంటే ఎన్నికలు ఏ విధంగా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు పోలీసులు భద్రతా చర్యలు. ఇంకో విషయం ఏంటంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా అంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ సదుపాయం కల్పించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా రవి, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తిస్థాయిలో ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. అయితే 5 గంటలకు సంబంధించి ఎవరైతే స్కూల్ గేట్ లోపల వస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ గేటుకు సంబంధించినటువంటి బయట నుంచి 5 తర్వాత ఎవరు వస్తారో వాళ్ళకైతే పూర్తిస్థాయిలో ఓటు కల్పించే అవకాశం లేదని చెప్పి ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోపక్క మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఈ 2 జెడ్పీటీసీలకు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇక్కడ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ హోరాహోరీగా అయితే కనుక ప్రచారాల జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఇక్కడే మకాం వేయడం జరిగింది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది ఒక మాజీ సీఎం జగన్ ఇలాకా, అలాంటిది ఒక ఎమ్మెల్యే అయినా అలాంటి ఇలాకాలో పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా ఈ సీటు గెలిచి తీరాలి, ఖచ్చితంగా మనం ఈ జెండా పాతాలి అనే నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిస్థాయిలో మేము ఇప్పటివరకు ఇవి చేసామని చెప్పి ప్రజలకు కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ 2 స్థానాలు మావే అంటూ కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక తెలుగుదేశం పార్టీ అయితే కనుక పెద్ద ఎత్తున కూడా జెండా పాతేందుకు ఇక్కడ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం బ్రేకింగ్ చూస్తే కనుక ఇప్పుడు బ్రేకింగ్ చూడొచ్చు. మనకి ఇప్పుడు అందిన సమాచారం వరకు ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటిని దాదాపుగా ఉదయం 4:30 ప్రాంతంలో పోలీసులు అయితే కనుక చుట్టుముట్టారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే 100 నుంచి దాదాపు 150 మంది పోలీసులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు వాళ్ళు చూస్తే కనుక ఇప్పటికే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అవినాష్ రెడ్డి బయటికి వస్తే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే కనుక పోలీసులు అయితే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి కూడా ఏదైతే పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అవినాష్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మీరు బయటకు వస్తే కనుక ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు అయితే ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద అయితే పూర్తిస్థాయిలో ఉద్రిక్త పరిస్థితి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు చూస్తా ఉంటే ఒంటిమిట్ట అవ్వచ్చు, అలాగే పులివెందుల జడ్పీటీసీ అవ్వచ్చు, సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి అనుకోవచ్చా? అక్కడ ఉన్నటువంటి ఎన్నికల రణరంగాన్ని చూస్తూ ఉంటే ముఖ్యంగా ఉదయం అంటే 6 గంటల నుంచే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అంటే అక్కడ ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనే విధంగా అక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో వాళ్ళు ఓకే అనే విధంగా అంటే వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసే విధంగా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆ విధంగా మాక్ పోలింగ్ నిర్వహించారా? రవి, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడైతే మాక్ పోలింగ్ అంటే కనుక పూర్తిస్థాయిలో ఏదైతే గతంలో ఈవీఎంలో వేసేటి, కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా సీల్ వేసి ఆ పోస్టల్ బాక్స్లో వేసే విధంగా కూడా ఈసారి అయితే ఎన్నికలు ఇక్కడ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరి సమక్షంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ బూత్కు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో అతని సమక్షంలో అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్ మొత్తం అందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏజెంట్ కూడా చూపిస్తారు. చూపించిన అనంతరమే దీనైతే మనం ముఖ్యంగా మాక్ డ్రిల్ కూడా అని అంటాం అనమాట. ఈ మాక్ డ్రిల్లో దాదాపుగా 3 ఓట్లను కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా వేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఈ 3 ఓట్లు కూడా జస్ట్ టెస్టింగ్ కోసం వేయడం జరుగుతుంది. టెస్టింగ్ కోసం వేసిన ఓట్లను కూడా మళ్ళీ తీసేసి దాన్ని అయితే కనుక పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే ఆ బాక్స్ చూపించిన అనంతరం కూడా అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని సీల్ వేసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఓటింగ్ ప్రక్రియను పోలింగ్ ప్రక్రియ అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది.
జరుగుతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో ఈ పోలింగ్ అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు రవి. రైట్ సుధీర్, అంటే ఈ రోజు జరిగేటటువంటి జడ్పీటీసీ ఎన్నికలు పక్క ఒంటిమిట్ట మరో పక్క పులివెందుల్లో అయితే మాత్రం అక్కడ అంటే ఒక రాజకీయ వర్గాలు అటుపక్క వైసీపీ అటుపక్క కూటమి నాయకులు అయితే మాత్రం అంటే ఘర్షణ వాతావరణం దిగేటటువంటి అవకాశం నేపథ్యంలో ముఖ్యంగా నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా వైసీపీ నాయకులు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి నాయకులను అవ్వచ్చు ముందస్తు అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? రవి, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పులివెందుల అంటేనే ఫ్యాక్షన్. అలాంటి ఫ్యాక్షన్ గడ్డలో అయితే కనుక పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే తరచూ ఏదో గొడవలు జరిగేటి, మర్డర్లు జరిగేటి, అలా ఒక పొలిటికల్ ఏదైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా గొడవలు అవి అనేది జరిగేవి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు దాదాపుగా ఈ పులివెందుల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో కూడా గతంలో కూడా ఏదైతే ఎన్నికలు వస్తే కనుక గొడవలు జరగకుండా పూర్తిస్థాయిలో కూడా ఒక రూట్కి వచ్చింది. అయితే ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటే కనుక ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఏదైతే నామినేషన్లు వేసిన అనంతరం నుంచి కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక 2 సార్లు కూడా అటు టీడీపీ వైసీపీ నేతలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక శ్రీకర్ కళ్యాణ మండపం వద్ద అయితే కనుక అంకిరెడ్డి సురేష్ రెడ్డి కావచ్చు, అమర్నాథ్ రెడ్డిని కావచ్చు, పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరినీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిస్థాయిలో రాడ్లు అలాగే రాళ్ళు అలాగే కట్టలు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కారు ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ తలలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఆ ఘటన ముందే చూసుకుంటే కనుక ఏదైతే నల్గొండ వారిపల్లిలో పూర్తిస్థాయిలో కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారు పైన కావచ్చు అలాగే వేల్పుల రామలింగారెడ్డి పైన కార్యకర్తలు ఆయన పైన పూర్తిస్థాయిలో దాడి చేయడం జరిగింది. అలాగే పూర్తిస్థాయిలో కూడా వెహికల్ ధ్వంసం అయిన పరిస్థితి ఉంది. రమేష్ యాదవ్ కుడి చేయి కూడా వినే పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనల నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో హై అలర్ట్ అయితే అయినారని చెప్పుకోవచ్చు. అయితే ఈ హై అలర్ట్ అయిన నేపథ్యంలో కూడా ఈ రోజు పోలింగ్ అంటే ఈ పోలింగ్ రోజు కనుక పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎవరైతే ఆ హిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో ఉదయం 4:30 నుంచే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా మీరు బయటికి రాకూడదు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక వినని పక్షంలో అయితే కనుక వాళ్ళందరినీ కూడా ఏదైతే ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో తరలించి కడపకు కానీ అటు జమలమడుకు కానీ మరోపక్క ఇటు రాయచోటికి కానీ తరలించే ప్రయత్నాలు అయితే కనుక పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా మాట వినకపోతే కనుక అటు కడపకు కానీ అటు అన్నమయ్య జిల్లా కానీ తీసుకుపోయే పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. అప్రజాస్వామికంగా ఎన్నికలు